ఫ్రెండ్స్ కేక్ ఎంత వరకు వచ్చిందో చూద్దాము. చక్కగా బేక్ అయిందండి. ఇందాక మా హస్బెండ్ ఏం చేశారంటే ఆ పైదంతా కొంచెం కత్తితో తీసి ఉడికిందా లేదా అన్నట్లుగా చూశారు. అందుకని అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. చక్కగా ఉడికిందండి, కత్తికి అంటుకోవటం లేదు. చూసారా, ఈ విధంగా ఉడికేసింది. కేకు చక్కగా ఉడికింది చూడండి. ఇప్పుడైతే మనం బయటికి తీసుకొని ఆరొచ్చాక చల్లారాక కొంచెం కేకుని బయటికి తీద్దాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేకు రెడీ అయిందండి. చూడొచ్చు, ఇది బాగా వేడిగా ఉంది. కొంచెం ఆరాక మనము బయటికి తీద్దాము. భలే చక్కగా ఉందండి. ఈ మధ్య మాత్రం మా హస్బెండ్ కత్తితో ఇట్లాగనేసరికి అది అట్లా అయిపోయింది. ఫ్రెండ్స్, మనం ఈ కేకుని ఈ విధంగా సైడ్స్ తీసుకోవాలి. తర్వాత కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టేసి కేక్ని బయటికి తీద్దామండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు తీసామంటే ఇది కొంచెం పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా 2 minutes అలా చల్లారనిద్దాము. ఎప్పుడైతే తినాలనిపిస్తుందండి నాకైతే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కేక్ని ఇట్లాగా ఫోల్డ్ వెనక్కి తిప్పుదామండి. వేడిగా ఉంది కదా. చాలా చక్కగా వచ్చిందమ్మా. ఎంత ఆనందంగా ఉందో నాకైతే. ఫస్ట్ సారి చేశానండి రవ్వ కేకు. సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కేక్ చూసారా, బయట కొన్నట్టే ఎంత చక్కగా వచ్చిందో. నాకైతే భలే ఆనందానికి అవధులు లేనట్టుగా ఉందండి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.